వేరే కాడ కాదు, అక్కడనే ఇవ్వాలి, అప్పుడే నువ్వు కరెక్ట్. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాము, జూబ్లీస్ లా ఆయన ఇల్లు ఉన్నది, ఆయన ఇంటి ముంగట స్లమ్ ఉన్నది, అది చూడడానికి ఎట్లనో అనిపిస్తే వాళ్ళని తీసేసినట్టున్నది ఈ కథ. అక్కడనే ఇవ్వాలి, అక్కడ ఇస్తేనే. భూమి ప్రభుత్వం కాదు కదా, భూదాన్ని కదా. వీడెవడు ఇవ్వడానికి, భూదాన భూములు మింగడానికి వీడెవడు? వీడు అయ్యసోపా, వీడు అప్పసోపా? అది ప్రభుత్వం కాదు. భూదాన భూములో మీ పెత్తనమేంద్రా బద్మాషి గాలారా? భూదాన భూమి అది. తర్వాత ఉన్న ఇండ్లని కూలగొట్టుడేంది, మళ్ళా ఇంద్రమ్మ కట్టుడేంది? అంటే ప్రజల పైసలతోని కాంపన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు ఉన్న క్యాబినెట్ వాళ్ళ పైసలతో కట్టాలి, అది ప్రభుత్వ పైసలతో కట్టే అవసరం లేదు. ఆ ముగ్గురు మంత్రుల దగ్గర నుంచో కలెక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలి. కలెక్టర్ సొంత ఆస్తులు, ఒక్కొక్కడికి 100 ఎకరాల ఫాములు ఉన్నాయి కదా. ఈ భూమి మీద 100 గజాల భూమి ఉండదు. ఒకడికి 6000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకటికి 6 ఫామ్ హౌజులు ఉంటాయి. బట్టీకి మధురలో ఉన్న క్యాంప్ ఆఫీస్ సరిపోదు, హైదరాబాద్ లో ఉన్న ప్రగతి భవన్ సరిపోదు, ఇంకో 4.5 కోట్లు పెట్టి చేస్తున్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన MCHRDలో 9 కోట్లు పెట్టి వాళ్ళు కట్టుకుంటుంటారు. నిజమా కాదో చెప్పాలి. అది ఇప్పుడు వీళ్ళ ఇండ్లు ఏడున్నాయి? ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన వాళ్ళకి దానికి ఒకటి ఉన్నది వాళ్ళ కాడ పాలసీ, నాకు తెలుసు. అది ఏ ఏరియాకు ఆ మంత్రి అని డిసైడ్ అయినరు. నీ దాంట్లో నేను రాను, నా దాంట్లో నేను రాను, నేను ఎంతున్నా నేనే చేసుకుంటా, ఫైల్స్ సెట్టింగ్స్ అన్ని, నువ్వు రావద్దు, నీ దాంట్లో నేను రాను, ఇష్యూ అయినా నేనే చూసుకుంటా, ఏదైనా నువ్వే చూసుకుంటా అనేది అంతే. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా హుస్నాబాద్ లో స్టేటస్ కో ఉన్న భూమిని వినోడ్రి, భూమిలో పిల్లర్లు వేసిండు ఒక మంత్రి, వేరే ఏ మినిస్టర్ మాట్లాడలే. ఎందుకు? ఎవరైనా పొన్నం ప్రభాకర్ ఎవరో కాదు, ఎందుకు మాట్లాడలే వేరేళ్ళు? అప్పుడు నాకు తెలిసింది అది ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో దాంట్లోకి వీళ్ళు రారట. దేవాదాయ శాఖ మంత్రి ఎండార్స్మెంట్ చేసిన లెటర్ కూడా చెల్లదు అక్కడ. ఆమె కూలగొట్టాలి, వాని మీద చర్య తీసుకోవాలి, ఈఓ మీద అని ఇచ్చిండ్రు. లేదు చర్య ఇప్పటి వరకు. ఎందుకు? వాళ్ళే చెప్తుండ్రు పొన్నం ప్రభాకర్ రావద్దన్నాడు అని చెప్తుండ్రు. అవునబ్బా, ఆయనే కరెక్ట్ పాలన వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే ఈ గత ఎందుకు పడుతుంది? 2 ఏళ్లలోనే బద్నాం అయిపోతుండ్రు. మా కష్టమంతా దండిగైపోయింది. నేనేదో సోనియా గాంధీ అభిమానిని, తెలంగాణ ఇచ్చిందని చెప్పి నేనేదో ఊరు తిరిగి ఏదో సపోర్ట్ చేసుకున్నాం మాలాంటి వాళ్ళం. ఇప్పుడు వస్తే ఏ ముఖం పెట్టుకుంటాం? ఇప్పుడు సోనియా గాంధీ ఇజ్జత్ పోయినట్టే కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఇమేజ్ని కాపాడాలన్నా ఈ దుర్మార్గుల భర్తం బయట పెట్టడానికే బయటకు వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుండా చేసే పని చేస్తుండ్రు, కాంగ్రెస్లోనే ఉండి. ఇది నిజమైన కుట్ర. ఆడ పోయి పదవి పోతుందంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఒక విజయం లెక్క చూపించుకొని వస్తుండ్రు. ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి విజయం అని చూపించొస్తుండ్రు. ఎందుకు? వాళ్ళ పదవి ఉండాలి, పదవిలో ఉండి కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి. రాహుల్ గాంధీ హైకమాండ్ కలిసేదానికంటే పక్కన ముఖ్యమంత్రిని ఎక్కువ కలుస్తున్నారు మంత్రులు. దానిపైన ఇక్కడ అదే పాలన జరుగుతుంది, అదే కుట్ర జరుగుతుంది. పాపం వాళ్ళకు భాష రాదు, ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జ్లకు కూడా భాష రాదు. వీళ్ళకి ఆడ చెప్పకుండా భలే ఒక బరి గీసుకొని ఉన్నారు, కోటరీ ఏర్పడుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత వెరైటీగా ఉంది. మెస్సీ షోకి రాహుల్ గాంధీ వచ్చిండు, ఇప్పుడు DCCల మీటింగ్ కి రాహుల్ గాంధీ వచ్చిండు. ఆడ పేద ప్రజలు రోడ్డు మీద పడ్డారు. వీళ్ళు తీసుకుపోయి పరామర్శన చేయాలి కదా, పరామర్శ చేయాలన్నా వద్దా? మరి రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అడుగు పెట్టి మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయిండు? ప్రజలు అడగరా? అంటే ఇది రాహుల్ గాంధీకి తెలియకుండా ఆయన ఇమేజ్ ని నాశనం చేసే కుట్రనే ఇది. ఇంకోటి ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అంటే బలహీనుల హక్కులు కాపాడడం, గరీబోళ్ళ పక్షాన నిలబడడం, బలిసినోళ్ళ పక్షాన కాదు. ఒక్కొక్కడికి ఫామ్ హౌజులు, విల్లాలు, మ్యాన్షన్లు, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. కనీసం గరీబోళ్ళు ఒక పెద్ద ఆయన దాతృత్వంతో దానం చేసిన భూమిని 70 సంవత్సరాల తర్వాత కూడా పంచలేని ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు అందుకనే ఈ విప్లవాలు వచ్చాయి. ఇప్పుడు నక్సలైట్లు ఉట్టికే రారు. మా ఖమ్మం జిల్లాలో చెప్తున్నా, ఇట్లనే చేస్తే మొన్న వచ్చిన దేవ్జీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో న్యాయం చేపిస్తాం. ఈ ప్రభుత్వాలకి భూమి పంచడం చేతకాలే, భూదాన్ ట్రస్ట్ బోర్డుకి భూములు పంచడం చేతకాలే. భూదాన్ ట్రస్ట్ బోర్డు రాజేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలా? మరి ఎవరు అమ్మిర్రు, ఎవరు నకిలీ పత్రాలు ఇచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్న పేద కూలీలు అయితే నకిలీ పత్రాలు చేయలే కదా. భూదాన్ బోర్డు రెస్పాండ్ కావాలి, రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు అక్కడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ని పిలుద్దాం. కలెక్టర్, రెవెన్యూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఒకడేమో కళ్ళుండి చూడలేని కబోది, ఒకడేమో చెవులుండి వినలేని చౌటోడు, ఒకడేమో మాటలు రాని మూగోడు. ఈ ముగ్గురు మంత్రుల పరిస్థితి అట్లుంది. ఒక ఆయనేమో దుబాయ్ పోయిండు, ఒక ఆయనేమో కొడుకు పెళ్లిలో బిజీగా ఉన్నాడు దళితుల పక్షాన. అక్కడ ఉన్నదంతా SC ST BCలు పేదోళ్ళు, వాళ్ళ పక్షాన మాట్లాడరు. వీళ్ళ అవసరాలకి, వీళ్ళ కుటుంబ కార్యక్రమాలకి, వీళ్ళ అంగు ఆర్భాటాలకి మాత్రం 100 కోట్లు ఖర్చు పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఉల్టా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేసి BRS మీద వేసే
ప్రయత్నం చేస్తున్నారు. అది రాంగ్. అది వీళ్ళు కౌంటరు క్షమాపణతో ఇయ్యాలి తప్పితే యూట్యూబర్లను వాళ్ళను వీళ్ళని ఇది పేడ్ బ్యాచ్ బీఆర్ఎస్ చేస్తుంది కాదు. మాకు మెదడు లేదా, మాకు కన్ను లేవా, మాకు బుద్ధి లేదా? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? నువ్వు కూలగొట్టినావు, నువ్వు కూలగొట్టినవా లేదా? వాళ్ళని రోడ్డు మీద వేసినవా లేదా? ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పినోడికే హుందాతనం ఉంటుంది. కానీ వాని మీద వీని మీద ఏడ్చినప్పుడు మీరు ఏక్ నంబర్ లుచ్చాగాలని మీ కౌంటర్లతో మీరే చెప్పుకుంటారు. Rahul ji, we are requesting you, and once again we are telling what Acharya Vinoba Bhave told. భూదాన్ ఈజ్ నాట్ చారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. భూమి దానం చేయడం అనేది అది దానం కాదు, అది ప్రజలందరికీ దక్కాల్సిన న్యాయం. భూమి కొందరు వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కోసం కాపాడవలసిన నమ్మకం. ల్యాండ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్, ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ హెల్డ్ ఫర్ సొసైటీ. పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. వితౌట్ ల్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్, ఫ్రీడమ్ రిమైన్స్ ఇన్కంప్లీట్. రాహుల్ గాంధీ, మళ్ళొక్కసారి విను. ఆచార్య వినోబా భావే గారు తెలంగాణలో భూదాన్ ఉద్యమం చేసింది పేద ప్రజల కోసం, బలిసినోళ్ళం కోసం కాదు. గాంధీజీ గారు ఏం చెప్తున్నారు చూడండి. ఈ భూమి అనేది ప్రతి మనిషి అవసరాలను తీరిపోయేంత భూమి ఉంది. కానీ మనుషుల లోబిని, దురాశను కాదు. మంత్రులకి 100 ఎకరాలు ఉంటాయి, 1000 ఎకరాలు ఉంటాయి. ఒక మనిషికి సాధారణోడికి 100 గజాలు 50 గజాల స్థలం ఉండదు. ద ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్స్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్స్. పొంగులేటికో, మల్లారెడ్డికో, ముఖ్యమంత్రికో, మంత్రులకో 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే కాదు. ట్రూ డెమోక్రసీ ఆర్ ద స్వరాజ్ ఆఫ్ ద మాసెస్ కెన్ నెవర్ కమ్ త్రూ అన్ట్రూత్ఫుల్ అండ్ వైలెంట్ మీన్స్. అసత్యము మరియు బలవంతంతో నిజమైన ప్రజాపాలన, ప్రజాస్వామ్యం రాదు. ప్రజలకి స్వరాజ్యం దక్కాలంటే ప్రజలందరికీ న్యాయం దక్కాలి. వెలుగుమట్ల ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలి. బాధ్యులైన అధికారులపై, కలెక్టర్పై, ఆర్డీఓపై, ఎంఆర్ఓపై, ఐపీఎస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. పేదల భూముల కోసం పంచిన భూదాన్ భూములకి సంపూర్ణ చట్టపరమైన రక్షణ కల్పించాలి. బుల్డోజర్ సంస్కృతికి ముగింపు పలకాలి. ప్రజాపాలనలో ప్రజా సంప్రదింతో కూడిన పాలన అమల్లోకి రావాలి. మేమేమి రాజకీయ లాభాల కోసం కాదు, రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రజల హక్కుల కోసం, పేదోళ్ల గుండె చప్పుడు కోసం, తెలంగాణ భూముల భవిష్యత్తు కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల గౌరవం కోసం ఈ అంశంపై మేధావులందరూ మౌనం వీడాలి. ఒకవేళ ఈ అంశం మీద మాట్లాడకుండా మౌనంగా ఉంటే వాళ్ళు కూడా చరిత్రలో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి చేతులు ఎక్కి కొక్కున్న ఆ 60 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచండి. ఈ భూబకాసుల నుంచి తెలంగాణని కాపాడండి. సేవ్ తెలంగాణ, సేవ్ ఖమ్మం జిల్లా. ఇప్పుడు రుచిత్ గారు మూసీ రివర్ మీద, ఆ హైడ్రా చేస్తున్న దురాఘాతాల మీద, సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చబోలి భూముల మీద జనరేషన్ ని కలుపుతూ వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీరు చేస్తున్న పోరాటం చిన్నవాళ్ళైనా కూడా మొత్తం యూత్ని, భారతదేశంలో ఉన్న యూత్ అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలిస్తున్నారు. రుచిత్ గారు, అసలు ఏం జరుగుతుంది? మూసీ పేరుతో జరుగుతున్న విధ్వంసం ఏంటి? ఇది ప్రజాపాలన, రాక్షస పాలన? మీరు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. ఎందుకంటే తెలంగాణలో ఎగ్జాంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఏదైతే ప్రామిసెస్ని చేసి గవర్నెన్స్లోకి వచ్చిందో, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏంది, వీళ్ళు చేస్తున్న పనులు ప్రాక్టికల్గా ఎట్లున్నాయి అనేవి క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. ముందు సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మేము ఒక క్లారిటీని ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి అసలు మూసీకి సంబంధించి మా స్టాండ్ ఏంది, మేము అనుకుంటున్న ఇంటెన్షన్ ఏంది, మేము బిలీవ్ చేస్తున్న ఫ్యాక్ట్స్ ఏంది, ఇవన్నీ విషయాలన్నీ ప్రజల ముందు పెట్టినప్పుడు, ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రభుత్వ పేజీలు ఏంటి, అవి సోషల్ మీడియా రూపంగా కానివ్వండి, లేకపోతే మిగతా పొలిటీషియన్స్ వాళ్ళ సైడ్ నుంచి గట్టిగా వినిపిస్తున్న అంశం ఏంటంటే, మేము అంత ఏంటి ఏదో పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్డ్, లేకపోతే ఏదో ఒక పొలిటికల్ పార్టీ పుష్ చేస్తుందన్న క్వశ్చనే, లేకపోతే అదే విషయం గట్టిగా వినిపిస్తుంది. ప్లస్ మాకు క్లారిటీ లేదు, లేకపోతే మేము ఏదైతే ఇంటెన్షన్తో ఉద్యమం చేస్తున్నామో డిమాండ్లలో క్లారిటీ లేదనే అంశం గట్టిగా వినిపిస్తుంది. కాబట్టి క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నా. సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరఫున మాకు ఒక క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజల భూములను, తెలంగాణ ప్రజల నీళ్లను, తెలంగాణ ప్రజల గాలిని, తెలంగాణ ప్రజల పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తోనే మేము ఈ ఉద్యమాలని చేపట్టుతున్నాం. గతంలో దామగుండం ఉద్యమంలో మేమందరం పాటు కావడానికి అవసరం ఏమొచ్చింది? దామగుండం అడవి అనేది మూసీ నదిలో ఇంపార్టెంట్ వాటర్ రిసోర్స్. దామగుండం అడవి అనంతగిరి కొండల్లో ఒక పెద్ద పార్ట్, 2900 ఎకర్స్ ల్యాండ్ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అనేది. ఆ 2900 ఎకర్స్ ల్యాండ్ అనేది అనంతగిరి కొండల్లో పార్ట్. మీరు ఇప్పటికే సర్చ్ చేయండి, ఎవరైనా జియోగ్రఫీ స్టూడెంట్ని అడగండి, లేకపోతే ఎక్స్పర్ట్ని అడగండి,
అనంతగిరి హిల్స్ ఆర్ ద మేజర్ వాటర్ రిసోర్స్ ఫర్ కృష్ణా రివర్ అండ్ మూసీ రివర్. మూసీ ఇంకా కాంగ్నా నదులే కృష్ణా నదిని ఫామ్ చేస్తాయి. ఇవి 3 రాష్ట్రాలకి నీళ్ళని అందిస్తాయి. సో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అనంతగిరి కొండల్లో అత్యంత ముఖ్యమైన వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అయిన దామగుండం అడవిని ఒకవైపు మొత్తం డిఫారెస్ట్ చేస్తూ ఇంకొక వైపు మూసీ సుందరీకరణ అని చెప్తున్నప్పుడు అసలు వాస్తవాలు ఏంది, సుందరీకరణ అంటే ఏంది వీళ్ళ ప్రకారము, అసలు మూసీ నదికి కావాల్సిన రివైవల్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడం కోసము అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు నల్గొండ వరకు మేము ఒక యాత్రను చేసిన దాని తర్వాత కేవలం మాట్లాడడమే కాదు, ఇందాక అంటున్నారు కదా అన్న వాళ్ళు యూట్యూబర్లు లేకపోతే సోషల్ మీడియా స్టార్స్ కాదు, మీరు అసలైన సోషల్ మీడియా స్టార్స్. ప్రజల్లో కనబడకుండా, ప్రజల్లో తిరగకుండా, ప్రజలతో చర్చించకుండా పాలసీలు చేసే మీరు సోషల్ మీడియా స్టార్స్. మేము ఆన్ గ్రౌండ్ లో ప్రజలతో చర్చించి ప్రజల మధ్యలో తిరిగి మూసీ నదిలో పరివాహక ప్రాంతంలో అసలు పరిశీలన చేసిన వాళ్ళం మేము. మూసీ నది పరివాహక ప్రాంతంలో చాదర్ ఘాట్ లో ప్రతి ఆదివారం అక్కడున్న చెత్తనెత్తి అక్కడున్న బస్తీ వాసులతో ప్రతి ఆదివారం చర్చించే వ్యక్తులం మేము. యువత అంటే మామూలు వ్యక్తులమేం కాదు. ఈరోజు ఒకవైపు తెలంగాణ యువత ఏమో బెట్టింగ్లు అంటుంటే, తెలంగాణ యువత ఏమో డ్రగ్స్ లో ఉంటే, మా లాంటి సేవ్ మూసీ మూవ్మెంట్ లాంటి ఉద్యమాలు, క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ లాంటి ఉద్యమాలు, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ లాంటి ఉద్యమాలు మేము సామాజిక స్ఫూర్తితోని, సామాజిక అవగాహనతోని తెలంగాణ భవిష్యత్తును మార్చాలి, తెలంగాణ యువతను ఒక డైరెక్షన్ లో తీసుకెళ్లాలి అన్న ఇంటెన్షన్ తోటి యువతనందరినీ చైతన్యం చేస్తూ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అసలు మూసీ నది వాస్తవాలు ఏంది, మూసీ నదికి కావాల్సింది ఏంది అని మేము పనిచేస్తుంటే మమ్మల్ని ఈరోజు సోషల్ మీడియా, ఎక్కడి సోషల్ మీడియా చూడండి, మీరు మా సోషల్ మీడియా చూడండి తెలుస్తుంది. మేము ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చించినా ఆన్ గ్రౌండ్ ని మాట్లాడతాం. ఎప్పుడు సోషల్ మీడియాలో ఏది చెప్పినా అక్కడ మూసీ నది బస్తీ వాసులతో చర్చిస్తాం, లేకపోతే మూసీ నదిలో క్లీనప్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మేము వీడియోలు పెడతాం. కాబట్టి నేను ఒక క్లారిటీని ఇవ్వాలని అనుకుంటున్నా. సేవ్ మూసీ మూవ్మెంట్ గా ఏదైతే ఈ యూత్ లెడ్ పీపుల్స్ మూవ్మెంట్ ఉందో, సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ లో బిలీవ్ చేస్తుంది, డెమోక్రసీలో బిలీవ్ చేస్తుంది, క్రియేటివ్ రెసిస్టెన్స్ లో బిలీవ్ చేస్తుంది. మేము ఏం యాక్షన్ తీసుకున్నా కానీ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లోనే ఆ యాక్షన్స్ ని తీసుకుంటున్నాము. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో ఏవైతే హక్కులు మాకు రాజ్యాంగం కల్పించిందో అవే హక్కుల లోబడి మేము ఈ నిరసనలని తెలుపుతున్నాం. ముందుగా ఒక పాయింట్ ఏంటంటే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వస్తే నీళ్ళని శుభ్రం అవుతాయి కదా, మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ సబర్మతిలో ఉంది కదా, మరి సబర్మతిలో నీళ్లు సాఫ్ అయినాయా? రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ 2014లో ఇనాగరేట్ అయింది, 2015 ఇనాగరేట్ అయింది నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లో, గుజరాత్ లో. మరి 10 సంవత్సరాలు అవుతుంది రివర్ ఫ్రంట్ కట్టి, మరి ఇప్పటికీ ఆ నీళ్లు సాఫ్ అయినాయా? సబర్మతి నీళ్లు తాగి చూపిస్తారా? ఏ మంత్రి దగ్గర అయినా దమ్ముందా? రమ్మనండి, నాతోటి పోదాం, సబర్మతి నది దగ్గర పోదాము, అక్కడ నేను గ్లాస్ ఇస్తా, తాగి చూపించమనండి. రియాలిటీ సోషల్ మీడియా స్టార్స్ అంటున్నారు కదా, ప్రాక్టికల్ స్టార్స్ అవుదాం, పోదాం పద. నేనే డబ్బులు ఇస్తా, ట్రైన్ ఖర్చులు నేనే డబ్బులు ఇస్తా, ఫుడ్ కూడా నేనే చూసుకుంటా, రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి. రివర్ ఫ్రంట్లు అంటే సాల్వ్ చేస్తాయంట. ఈ మాట నేను సబర్మతి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిన్న 2 మార్చికి సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ దగ్గరికి పోయిర్రు మన కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్స్, పోయి వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్లాడుతున్నారు. అరే బీజేపీ కాంగ్రెస్ డిబేట్ కాదు తెలంగాణకి కావాల్సింది, పీపుల్ వర్సెస్ పొలిటీషియన్స్. ఏదైతే ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారో దాన్ని క్రిటిక్ చేయడమే కదా ప్రజల బాధ్యత. వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్ అసలు ప్రజలకి న్యాయాన్ని చేకూరుస్తున్నాయా లేదా అనే అంశాల గురించి కదా మనం చర్చించాల్సింది. సో మేము అంటుంది ఒక క్లారిటీ ఉంది మాకు, తెలంగాణ ప్రజలకి మూసీ మీద ఒక పునర్జీవనం ప్రాజెక్ట్ కావాలి, కానీ ఆ పునర్జీవనం ప్రాజెక్ట్ ఒక స్కామ్ కావద్దు. రివర్ ఫ్రంట్ ఈజ్ అ స్కామ్, ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. రివర్ ఫ్రంట్ వల్ల తెలంగాణ ప్రజలకి వచ్చేది అప్పు మాత్రమే, తెలంగాణ ప్రజలకు ₹1 కూడా లాభం రాదు. మొన్న పూణేలో ఉన్న ప్రజలు చేసిన ఒక స్టడీ ప్రకారం ఏం తేలిందంటే, ఒక నది ఉట్టి నీళ్లు కాదు, నది అంటే ఉట్టి నీళ్లు కాదు, నది అంటే దాని పక్కనున్న మట్టి కూడా, నది అంటే ఆ మట్టి మీద పెరుగుతున్న చెట్టు కూడా, ఆ మట్టి మీద ఉన్న పక్షులు కూడా. ఈ అంశం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే పూణేలో ఉన్న ప్రజలు చేసిన స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే, పూణేలో ఉన్న మూలామూత నది ప్రతి సంవత్సరం 5,000 కోట్ల ఆదాయాన్ని అక్కడున్న గవర్నమెంట్ కి క్రియేట్ చేస్తుంది. 5,000 కోట్ల రెవెన్యూని ఒక నది క్రియేట్ చేస్తుంది. మరి మన మూసీ నది పరివాహక ప్రాంతము కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని ప్రతి సంవత్సరం జనరేట్ చేస్తుంది. ఎంత కాలుష్యం ఉన్నప్పటికీ అదొక డిఫరెంట్ ఈకాలజికల్ సిస్టమ్ సర్వీసెస్ అని అంటారు దాన్ని.
అది కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. నీళ్లు కానివ్వండి, రైతులకు నీళ్లు అందించడము, లేకపోతే అక్కడ చేపలు పట్టే వాళ్ళకి గ్రౌండ్ వాటర్ సోర్స్ కావడం, ఇట్లా వివిధ సోర్సెస్ ని ఒక నది అనేది అందిస్తుంది. మరి ఇంత వేల కోట్ల ఆదాయాన్ని అందజేస్తున్న ఒక నదిని, ఆ రివర్ బెడ్ ని మీరు సిమెంట్ వేసి పర్మనెంట్ గా చంపేస్తామనంటే, కాంక్రీట్ జంగల్ చేసేస్తామంటే ఎందుకు అడ్డుకోం? రేవంత్ రెడ్డి ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఉండడు. పొంగులేటి శ్రీనివాస్ గారు లేకపోతే మిగతా మంత్రులు ఎవరు ఉండరు. ఉండాల్సింది నేను, లేకపోతే మా మిగతా భవిష్యత్తు తరాలు ఉంటాయి ఈ తెలంగాణలో. మరి భవిష్యత్తు తరాలు యాక్చువల్ స్టేక్ హోల్డర్స్ ఫర్ తెలంగాణ ఆర్ వి ద యూత్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ భవిష్యత్తు స్టేక్ హోల్డర్స్ ఎవరు? రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా కేసీఆర్ లేకపోతే బండి సంజయ్, ఈ రాజకీయ నాయకుల? మేము మా భవిష్యత్తు గురించి చర్చిస్తే, మేము మా భవిష్యత్తు గురించి యాక్షన్ తీసుకొని, మా కాలేజీలు విడిచిపెట్టి, మా భవిష్యత్తు విడిచిపెట్టి మేము రోడ్ల మీదకి దిగి మా భవిష్యత్తు గురించి మేము పని చేస్తే మేము ఈరోజు ఒక పార్టీ ఏజెంట్ అయిపోతున్నాం. బీఆర్ఎస్ కి విరుద్ధంగా మేము మాట్లాడినంత మాట్లాడి రైలు బీజేపీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు దేశవ్యాప్తంగా క్లైమేట్ ఫ్రంట్ చేస్తున్న పోరాటం ఏదైనా పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎన్నో చోట్లలో రివర్ ఫ్రంట్ కడితే వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు, అరే రివర్ ఫ్రంట్ ప్రజలకు వ్యతిరేకమని. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎన్నో చోట్లలో అడవిని నరికితే అరే వీళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి అదే డైలాగ్ ని మేము తెలంగాణలో చెప్తే మీకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మేము ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకైనా నేను చెప్పాలని అనుకుంటున్నా. రివర్ ఫ్రంట్ ఈజ్ అ స్కామ్. రివర్ ఫ్రంట్ వల్ల పేద ప్రజల ఇల్లులు కూలుతాయి తప్ప నీళ్లు శుభ్రం కావు. మరి గాంధీ సరోవర్ అంట, ఎవడు అడిగిండు? గాంధీ సరోవర్ ఎవరు అడిగిండ్రు? అసలు గాంధీ స్టాచ్యూ ఎవరు అడిగారు? తెలంగాణ ప్రజలారా గట్టిగా గుర్తుపెట్టుకోండి. గాంధీ గ్రాండ్ సన్, గాంధీ మనవడే తుషార్ గాంధీ, ఆయననే మొన్న చెప్పిండు, గాంధీ పేరు మీద ఈ మోసం చేయకండి, గాంధీ పేరు మీద పేదల ఇల్లులు కూల్చకండి అని గాంధీ మనవడే చెప్పిండు. ఈ స్టాచ్యూకి, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి గాంధీ మనవడే వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. కాంగ్రెస్ ప్రభుత్వము మూసీ పేరు మీద మీ అందరికి మోసం చేస్తుంది, మూసీ పేరు మీద తెలంగాణ యువతకి మోసం చేస్తుంది, ఆర్థికంగా మనందరినీ దోపిడీ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున మాకు ఒక క్లారిటీ ఉంది. రివర్ ఫ్రంట్ ని అడ్డుకుంటున్నామంటే దానికి ఒకటే రీజన్, రివర్ ఫ్రంట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం కాదు, నీళ్లు శుభ్రం కావు, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించలేము, పర్యావరణం ఇంకా మొత్తంకే నాశనం అయిపోతుంది. మూడో అంశం ఏంటంటే అది ఇంకొక ఎకనామిక్ లోడ్. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు, చేసినప్పుడు అక్కడ ఇల్లులు డెమాలిష్ చేస్తారు. ఆ ఇల్లు డెమాలిషనే కాదు, ఆ ఇల్లు డెమాలిష్ చేసిన వాళ్ళకి మళ్ళీ కంపెన్సేషన్ ఇవ్వాలి కదా. మరి ఆ పైసలు ఎడికెళ్ళి వస్తాయి? అసలే పైసలు లేవు, ఏం చేసినా పైసలు లేవు. నా చెప్పులు ఆడ పెడతా ఈడ పెడతా కోసుకొని తిన్నా కానీ పైసలు లేవని అన్న ప్రభుత్వము ఈరోజు డెమాలిషన్ చేయడానికి డబ్బులు ఉంటాయి, డెమాలిషన్ చేసి మళ్ళీ రీహాబిలిటేషన్ కి డబ్బులు ఉంటాయి, స్టాచ్యూలు కట్టడానికి డబ్బులు ఉంటాయి. కాబట్టి మేము చెప్పాలనుకుంటుంది ఒకటే, మీకు గనక మూసీ నదిని కాపాడాలన్న ఇంటెన్షన్ ఉంటే మేము ఇన్వైట్ చేస్తున్నాం, సేమ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము ఇన్వైట్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం ఆ డిసిషన్ ని. మూసీ మీద మీ నినాదం గొప్పనైన నినాదం, అవసరమైన నినాదం, కానీ మీరు తీసుకుంటున్న యాక్షన్ అన్నెసెసరీ అండ్ యూజ్లెస్. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకొని కాలుష్యాన్ని ఏ కంపెనీలు ఏ గవర్నమెంట్ బాడీలు అయితే మూసీ నది లోపల సీవేజ్ వాటర్ ని మరియు కాలుష్య నీళ్ళని పారిస్తున్నాయో ఆ బాడీలని అకౌంటబుల్ నిల్చోబెట్టండి, ఆ బాడీల మీద ఫైన్ విధించండి, ఎస్టీపీలు కట్టండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టండి. సుందరి కన్నా సూర్యాపేట ప్రజలు అడగలేదు, సుందరి కన్నా నల్గొండ ప్రజలు అడగలేదు. నల్గొండ ప్రజలు, సూర్యాపేట ప్రజలు, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అడిగింది నీళ్ల శుభ్రత. ఇది గుర్తుపెట్టుకోండి. మూసీ పేరు మీద మోసం నహి చలేగా, నహి చలేగా. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళా మీరు అంటున్నారు కదా మా వల్ల మేము చేస్తున్న ఉద్యమాల వల్ల ఏం జరగదని. సురేష్ అన్న డప్పు కొడితేనే కొట్టుకోబోతారు ఇల్లు, సురేష్ అన్న డప్పుకే భయపడి పారిపోతారు ఇల్లు. ఎందుకంటే ఇప్పటి వరకు డిపిఆర్ ముందుకు ఎందుకు పెట్టలేదు? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒక ప్రైమరీ రిపోర్ట్ కదా, అసలు ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారో ప్రజల ముందు పెట్టాలి కదా. డిపిఆర్ ఎందుకు పెడతలేరు అంటే వీళ్ళు రేపు డిపిఆర్ విడుదల చేస్తే మాలాంటి సైన్స్ చదివిన విద్యార్థులు, మాలాంటి ఈ కాలేజెస్ లో ఈజీగా క్రిటిక్ చేసేస్తారు, దాంట్లో ఉన్న వాస్తవాలని క్రిటిక్ చేస్తాం కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టే వీళ్ళు వాస్తవాలని ముందు పెట్టడానికి భయపడుతున్నారు. కాబట్టి క్లియర్ గా మూసీకి సంబంధించి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలతో చర్చిస్తున్నాం.
బస్తీ బస్తీ తిరిగి అక్కడున్న ప్రజలకి చైతన్యపరుస్తున్నాం, వాస్తవాలు ఏందో చెప్తున్నాము. సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున ఇంకా మల్టిపుల్ బిల్డింగ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. హై రైజ్ బిల్డింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది లోపల హై రైజ్ బిల్డింగ్లు ఇప్పుడు కడుతున్నప్పుడు వాటి మీద యాక్షన్ ఎందుకు లేదు? అరే మీరు ప్రీవియస్ ఉన్న ఇల్లులని కూల్చే బదులు ఫస్ట్ ఇమీడియట్ గా హాల్ట్ చేయండి. కొత్త లేఅవుట్లని ఇవ్వకండి, కొత్త లేఅవుట్లన్నీ అసలు ఇవ్వకండి. ఉన్న ఇల్లులని అట్లనే ఉంచి కొత్త లేఅవుట్లని ఆపేయచ్చు కదా, నార్సింగి వైపు అటువైపు. ఇంకొకటి ఏంటంటే కాలుష్యం ఇప్పటికీ పారుతుంది. జిహెచ్ఎంసీఏ తన పైప్ లైన్లతోటి మూసీ నది లోపల కాలుష్య నీళ్ళని లోపలేస్తుంది. మరి దాని మీద యాక్షన్ ఏది? దాని మీద అకౌంటబిలిటీ ఏది? సో క్లియర్ గా మేము అదే చెప్తున్నాము. ఫస్ట్ కాలుష్యాన్ని లోపల పంపిస్తున్న ఆ గవర్నమెంట్ బాడీలని ఇమీడియట్ గా ఏంటి యాక్షన్ తీసుకోండి, వాటి మీద ఫైన్లు విధించండి అని మేము కోరుకుంటున్నాం సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున. ఇప్పుడు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆరుణ్య మాట్లాడుతుంది. యాజ్ ఎ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ ప్రెసిడెంట్ ఒక డిమాండ్, సామాజిక న్యాయం లేకుండా పర్యావరణ న్యాయం లేదు. దెర్ ఇస్ నో సోషల్ జస్టిస్, దెర్ ఇస్ నో ఎన్వైరన్మెంటల్ జస్టిస్ వితౌట్ సోషల్ జస్టిస్. అండ్ మాది ఒక డిమాండ్, సేవ్ మూసీ అండ్ పీపుల్ ఆఫ్ మూసీ ఆర్ బీ రెడీ ఫర్ ద రివోల్ట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీకు సెలబ్రిటీ పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి సమయం ఉంటుంది, వేరే ఫుట్బాల్ మ్యాచ్లకి వెళ్ళడానికి సమయం ఉంటుంది, అందాల పోటీలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది, వేరే దేశాలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. కానీ ప్రజలతో మాట్లాడడానికి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి మాత్రం మీకు సమయం ఉండదు. ఎక్కడో లేదు, మూసి ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంది, చాదర్ఘాట్ పక్కనే ఉంది, అక్కడ స్లమ్స్ పక్కనే ఉన్నాయి. ఇక్కడికి మాత్రం మీరు రారు. ఇది మేము దామగుండం టైంలో అడిగినాం, హెచ్సియు టైంలో అడిగినాం, రండి మాతో మాట్లాడండి అని అడిగినాం. మీరు ఎప్పుడూ రాలేదు, ఎప్పుడు మా మాట పట్టించుకోలేదు, ప్రజల మాట పట్టించుకోవట్లేదు. ప్రజలని నిస్సహాయితులుగా చూస్తున్నారు. వాళ్ళ నిస్సహాయత కాదు, చాలా ఓపికగా ఉంటున్నారు. కానీ ఒక్కసారి ఆ ఓపిక పోయిందని అంటే ఖచ్చితంగా వాళ్ళు రివాల్ట్ అవుతారు. ఇంకో విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నా, ప్రజలు లేకుండా దేశం లేదు, దేశం లేకుండా మీ పవర్ లేదు. ఎప్పటికైనా సరే కార్పొరేట్లు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ మీతో ఉండరు, ప్రజలే మీతో ఉండాలి. మీరు పవర్లో ఉండాలి అని అంటే ప్రజలు ఉండాలి, ప్రజల హక్కులని కాపాడాలి. సో ఐ ఓన్లీ డిమాండ్ సేవ్ మూసీ అండ్ పీపుల్ ఆఫ్ మూసీ ఆర్ బీ రెడీ ఫర్ ద రివోల్ట్. థ్యాంక్ యూ. గాంధీ పేరుతో ఈ దందా చేస్తుంటే గాంధీ మనవడే అడ్డుకుంటున్నాడు. గాంధీ చేతిలో కర్ర ఉంది కదా, 4 కోట్ల మంది ప్రజలు కర్ర పట్టుకొని గాంధీ గుత్పల సంఘం పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. గాంధీ పేరుతో ఈ దందా బంద్ చేయండి. అసలు గాంధీ మనవడికే లేదు, ఈ కొసరు గాంధీలకు మెప్పు కోసం ఈయన రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఇది ఎవడు చెప్తాడు? ఇక పిచ్చోడి చేతిలో రాయిలాగుంది. కాబట్టి సేవ్ తెలంగాణ, సేవ్ మూసీ రివర్. మూసీ నదిని కాపాడడానికి మేమంతా పనిచేస్తాం. మూసీ పేరుతో దందా చేస్తే గాంధీ చేతిలో ఉన్న కర్ర పట్టుకొని మిమ్మల్ని తరిమి కొడతాం. అసలు గాంధీ పేరు పలికే అర్హత వీళ్ళకు ఉందా? ఫస్ట్ ఏదో గాంధీ అనేది ఒక బూటక. వాళ్ళు ఏమనుకున్నారంటే గాంధీ శిల్పం అనగానే అందరూ గాంధీయా అనుకున్నారు. అదో గోల్మాల్ అని అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు మూసీ మీద మురికి వాసన రాకుండా ఏదైనా చిన్నది చేస్తే చాలు. రివర్ ఫ్రంట్ ఏం అవసరం లేదు, అసలు అవసరమే లేదు, శుద్ధి చేస్తే చాలు అంతే. అది చేసి తర్వాత ఎక్కడైతే కూలగొట్టాలనో ఏమైనా అయితే చిన్న మాడిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ వాసన రాకుండా చేసినాక ఇంకేదన్నా చేయండి. మళ్ళీ గాంధీని తెచ్చి ఈడబెట్టుడు. ఓకే, గాంధీ మనవడు అన్నాడు అంటున్నాడు, నిజమే. గాంధీ నాకు కూడా తాతనే, అందరికీ తాతనే. మేము మనవళ్ళం అందరం, దేశంలో ఉన్న మనవళ్ళం అందరం వద్దంటున్నాం. 150 కోట్ల గాంధీ మనవాళ్ళు వద్దంటున్నారు. వీళ్ళ కుట్ర ఏంటంటే గాంధీ అనేది వాడుతుండ్రు, కాంగ్రెస్ అనేది వాడుతుండ్రు, సోనియా గాంధీ అనేది వాడుతుండ్రు. చేసేది మొత్తం కూడా వేరే టైప్ బుల్డోజర్ పాలనే నడుస్తుంది ఇక్కడ, యూపీ లెక్క నడుస్తుంది ఇక్కడ. వాస్తవానికి ఈరోజు హోలీ పండుగ అందరు సంబరాలు చేసుకునే పండుగ. ఇది రంగురంగులతోని అందరు సెలబ్రేట్ చేసే పండుగ నాడు నల్ల డ్రెస్సులు వేసుకొని మేము తెలంగాణ ప్రమాదంలో ఉన్నది కాబట్టి గరీబోళ్ళ ఇండ్లు కూలిపోయినాయి, అందరూ నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉన్నారు. అప్పుడు మనము హ్యాపీగా పండుగలు చేసుకోలేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యం కాబట్టి పర్పస్ ఆఫ్ తెలంగాణ సాల్వ్ కాలేనేది మా అభిప్రాయం. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా
ప్రజలకు తెలంగాణ ఇంకా రాలేదనేది మా అభిప్రాయం. తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ తెలంగాణ తెచ్చినాక ఎవరి చేతిలో పెట్టినాం అనేదే ఇక్కడ మెయిన్. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు పాలకులు అయితే తెలంగాణకి ఇంతో అంతో సెక్యూరిటీ ఉండేది, ప్రజల పట్ల వాళ్లకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ప్రభుత్వం రాకముందు ఏ పార్టీ అయినా కూడా ప్రజలల్లో గల్లీలల్లో తిరిగినరు, ఇంటింటికి ఓట్ల కోసం తిరిగినరు, బిచ్చపోళ్ళ లెక్క తిరిగి పీఠం ఎక్కగానే సీట్లు రాగానే ఆ ఇండ్లే కూలగొట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మీరు చూడండి గరీబోళ్ళ పరిస్థితి ఎట్లున్నది. అధికారంలో ఎక్కినోని వాని ధీటు, వాని మదము, వాళ్ళ ఆర్భాటాలు, పెండ్లీలు, పత్రికలు, వాళ్ళ భవంతులు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ రాజరిక పోకడలు మనం బేరీజ్ చేసుకోవచ్చు. మనం తెలంగాణ తెచ్చుకున్నది వీళ్ళ కోసం కాదు కదా, ప్రజల కోసం తెచ్చుకున్నాం. ప్రజలు సుఖంగా ఉన్నారా? అస్సలు లేరు. ఇప్పుడు పాలన కూడా ఎట్టున్నదంటే గతంలో కేసీఆర్ పాలన కంటే ఇది మెరుగ్గుంటుందని చెప్పి చాలా కష్టపడి కేసీఆర్ని దించి కాంగ్రెస్ని తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ రాగానే ఎవరెక్కిర్రు పీఠంలో? ఈ ఒక్క ముఖం కూడా తెలంగాణ ఉద్యమంలోనే లేరు. వీళ్ళంతా కూడా సీమాంధ్రులతో పాటు కలిసి అప్పుడు కూడా సొమ్ము చేసుకుంటా పోయినరు. తర్వాత మెమరీ మనది వీక్ కాబట్టి మళ్ళీ ఈ రూపాలనే మనం మళ్ళా మినిస్టర్లుగా పెట్టుకున్నాం. ఇది మన తెలంగాణ ఉద్యమకారుల వైఫల్యం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంది? బిచ్చగాళ్ళ లెక్క రోడ్లెంబడి తిరిగి ర్యాలీలు చేసుకుంటా వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు కావాలనుకుంటా తిరిగే పరిస్థితి, వీళ్ళు దాన్ని దాటిచ్చే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తమై తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా ఏ పార్టీలతోని కాదు, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ నడుము బిగించాలి, ముందుకు రావాలి, మళ్ళీ తెలంగాణను కాపాడుకోవాలి. నిజంగా చెప్తున్నా కదా, తెలంగాణ నిజంగా ప్రమాదంలో ఉన్నది. తర్వాత కొన్ని విషయాలు మాకు తెలిసి వచ్చినాయి. ఏంటంటే ఇక్కడ కొత్త స్ట్రాటజీస్ తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎట్లయితే రైతు బంధువులు అవి ఇవి స్టార్ట్ అయినాయో కొత్త స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ ఏం జరుగుతుందంటే ఏ పార్టీలు అయితే చేరినరో, వేరే పార్టీలకి వెళ్ళి వచ్చి ఎవరైతే చేరినరో వాళ్ళే ఈ పార్టీని ఖతం చేసే కుట్ర జరుగుతుంది. భాష రాని ఏఐసిసి ఇన్ఛార్జ్లు ఉంటారు ఇక్కడ జరిగేది అక్కడ హైకమాండ్కి చేరకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తాడు, వికారాబాద్ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమేం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఇప్పుడు రోహిత్ వేముల అప్పుడు ఆయన వస్తే సంతోషించినాం రాహుల్ గాంధీని చూచి. నిరుద్యోగుల గురించి వాళ్ళ పక్షాన ఆయన ఆ గాంధీనగర్లో వచ్చినా కూడా సంతోషపడ్డాం. అదే ఇప్పుడు పాలన నడిచేటప్పుడు అదే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మరి ఇక్కడికి ఎందుకు రాలే? ఖమ్మంలో జరిగిన ఏదైతే వెలుగుమట్లలో జరిగిందో అది రాహుల్ గాంధీకి తెలుసా? గాంధీ సరోవరం అని చెప్పి అన్యాయంగా గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్లే మొత్తం ఇచ్చి ఒకటేసారి కూలగొడదామని డిసైడ్ అవుతున్నారు. అది రాహుల్ గాంధీకి తెలుసా? తర్వాత నిరుద్యోగులు పాపం, మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగుల కోసం. ఇవాళ తెలంగాణ మొత్తం ఆగమవుతుంది, వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి? తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సావులు మొదలైనాయో ఇప్పుడు నిరుద్యోగుల సావులు మొదలైనాయి. తెలంగాణలో పిల్లగాళ్ళు సావద్దనే కదా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల వల్ల మళ్ళా సావులు స్టార్ట్ అయింది. దీనికి మరి ఎవరు ఆపుతారు? ఇక్కడ ఎజెండా క్లియర్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా మనకు ఫరక్ పడది. మళ్ళా మనం వస్తామో రామో మనకు తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరం ఎంత వేసుకోవాలనే దృక్కోణంతోనే పాలన నడుస్తుంది. కానీ పబ్లిక్లో మెప్పు ఎట్లా పొందాలి, పబ్లిక్కి సేవ ఎట్లా చేయాలనేది ఏడున్నది? ఒక మినిస్టర్ వచ్చి పబ్లిక్ని పేడ్ ఆర్టిస్ట్ అంటాడు. అసలు నువ్వు పేడ్ ఆర్టిస్ట్, నీ వ్యవహారం పేడ్ ఆర్టిస్ట్, మీది మొత్తం పేమెంట్ పాలన. అన్ని స్కీములు ఎట్లా ఎన్కేసుకుందాం, ఎన్ని కోట్లు ఎన్కేసుకుందాం, ఎట్లా లబ్ధి పొందుదాం అనే దృక్కోణమే కానీ ప్రజలు ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఏడ చూసినా కూలగొట్టుడు అదే ఉన్నది. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందంటే వాళ్ళకి స్టేటస్ కో ఆర్డర్లు పట్టవు, ఇంజక్షన్ ఆర్డర్లు పట్టవు, ఏది పట్టవు. డైరెక్ట్గా పొద్దున 3ంటికి బుల్డోజర్లు వచ్చే అవసరం ఏంది? ఇదే అధికారులు ఆఫీసులకు 3ంటికి 9ంటికి వస్తారా? రారు. 3ంటికి పోయి ఒకటేసారి నిస్సహాయులను చేసేసి రోడ్ల మీద పడేసారు. దాంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక గుమ్మం లేచి బతుకుని అంటుర్రు. ఏం అవసరం వాళ్ళకు?
భూదాన్ అని చెప్పి భూమికి దానం చేసే భూమిలల్లా మీరే అంటున్నారు కదా ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తాం గరీబోళ్ళ కోసం అంటారు కదా. అదే నిజమైతే గరీబోళ్ళను రోడ్ల మీద మీరు ఎట్లా పడేస్తారు? మీకు ఎట్లా నిద్ర పడుతుంది? మీ అన్ని చూస్తున్నాం సోషల్ మీడియాలో. మీ ఆర్భాటాలేంది, మీ పెళ్లిలేంది, అది మీ పర్సనల్ అఫేర్. పబ్లిక్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు? ఆడ తిండి లేక పరేషాన్ ఏడుస్తుంటే మీరు వైభవంగా మీ జల్సాలు మీరు మాకెందుకు చూపిస్తున్నారు? పోయి ఆడ పేదోళ్ళ గురించి ముఖ్యమంత్రి మాట్లాడిందా? వెలుగుమట్ల గురించి మాట్లాడిందా? ఒక్క స్టేట్మెంట్ లేదు. అదే పాలన రాకముందు ఆయన ఏమన్నాడు ఆయన? ఏదైనా మనం రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, దానికి ఏమైనా మనం చేయొచ్చు, కానీ పేదల కోసమే కదా అది ఇది అన్నాడు. ఇక మీరు చూడండి, ఇది ప్లే చేస్తున్నాం. వాళ్ళ అమాయకంగా కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేసుకోండి. ఇంకోటి ఇది నటననా? అంటే పాలనకు రాకముందు ఇది డైలాగ్ డెలివరీయా? ఇదే కరెక్ట్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? తర్వాత వీళ్ళకి ఒకటి అలవాటైంది, ఇక్కడ ఏదన్నా డ్రామాలు చేయాలన్నా, ఏదన్నా కుంభకోణాలు చేయాలన్నా ఫారెన్ వెళ్ళిపోతుండ్రు. ఒక మినిస్టర్ ఫారెన్ పోయిందంటే ఇక్కడ ఏదో జరగబోతుంది అన్నట్టు. అప్పుడు రేవంత్ రెడ్డి ఫారెన్ వెళ్ళినప్పుడే ఇక్కడ లీకులు ఇచ్చి ఆ బొగ్గు స్కామ్లు అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ పోతే ఇక్కడ అన్ని జరిగిపోతాయి అనుకుంటుండు. మేమందరం కూడా తెలంగాణ వచ్చింది చలో నడుస్తుందని టైం ఇచ్చుకుంటా పోయినాం. ఇవాళ మేము నల్ల డ్రెస్సులతో ఎందుకు వచ్చినామంటే మళ్ళా తెలంగాణ ఉద్యమకారులను చైతన్యపరిచి మళ్ళా కొత్త ఉద్యమానికి ఈ రోజు హోలీ దినం నాడు మళ్ళా మేము మొదలు పెడుతున్నాము. మేము కొంతమంది యాక్టివిస్టులు ఉండొచ్చు కాక ఇట్లా మేము మొత్తం సంఖ్యను పెంచుకొని ఈ లీడర్లు ఏం చేసినా కూడా, మీడియాని మేనేజ్ చేసినా కూడా, యూట్యూబ్లు ఏదో అంటుండే, ఏమంటుండు పెయిడ్ ఆర్టిస్టులు, ఆ ట్యూబ్ ఈ ట్యూబ్, నువ్వేంది ఇవాళ తెలంగాణను రక్షించేదే యూట్యూబ్ ని నువ్వు హేళన చేస్తే మీ సంగతి ఏందో మేము కూడా చూస్తాం. తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో మీకు తెలియదా? మీరు పాలనలో ఉన్నప్పుడు చూడలేదా? మీకేం పోతుంది? కాంగ్రెస్ పార్టీ పీకినా మీకు ఫరక్ పడదు. కండువాళ్ళు మార్చే బాపతిగాళ్ళు మీరు కండువాళ్ళు మార్స్తారు, కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఆ పార్టీ వచ్చినా ఈ పార్టీ వచ్చినా మీరే ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు తెలంగాణ చైతన్యంలోకి రావాలి, తెలంగాణ ఆకాంక్ష పరులతోనే పాలన జరగాలి. మీరు చూడండి, ప్రతి చైర్మన్ తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. అందుకే గద్దర్ అవార్డులని పేరు పెట్టుడు, మొత్తం గోల్మాల్ చేసుడు. ఇక్కడ కూడా తెలంగాణ ఆ పాలన, రైజింగ్ తెలంగాణ వట్టి పేర్లు కాదు. ఏం రైజింగ్ అయింది? మీరు పర్సనల్ గా రైజ్ అవుతున్నారు, కానీ ప్రజలకు ఉరగబెట్టింది ఏంది? మీరు తెలంగాణను 100% ఆగం చేస్తున్నారు. మేము చూసుకుంటే ఇట్లనే ఉంటే గానీ తెలంగాణ మొత్తం నాశనం అయిపోతుంది. అది మేము సహించాం. మా పానం ఉన్నంత వరకు తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమకారులది. మేమే కాదు, యావత్ తెలంగాణలో ఉద్యమకారులందరినీ కూడా మేము చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు మళ్ళా లేవుండ్రి, మళ్ళా నడుం బిగించండి, మళ్ళీ రాండి. ఇట్లయితే నడవది. రాజ్యాధికారం కూడా తెలంగాణ వాదులది ఉండాలి. వీళ్ళు మనకు పనికిరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.